తప్పకుండా అందరినీ ఫోన్ చేసి వెళ్ళమని చెప్పు. అందాల జీవితం బంధాలకు అంకితం, ఏ బంధం ఏడ ముడిపడునో ఏమో. అంతేగా జీవనం, అందరూ బాగున్నారమ్మా? సాగరం అయ్యో, నమస్కారం. రండి, రండి. ఇక్కడి నుంచి సెంటర్ లో ఫోటో తీ బాబు. చెయ్యపోయింది మిన్నల్ మురళిని పట్టుకోలేదనుకో ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఫోన్ చేసి నేను లేడీస్ కి షేక్ అండి కదా విన్సీ వెళ్ళ జేసన్ వచ్చాడు. ఏంటి ఇలా తయారయ్యో బిచ్చగాళ్ళ? మంచి సూట్ వేసుకొని రావచ్చుగా. వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. ఇది చాలా మంచి డిసిషన్. ఏంటి ఇదిగో తీసుకో. ఆల్ ద బెస్ట్ నా బంగారం, నా బంగారం కొండ. ఎందుకండి పాపం వాళ్ళని అలా తోసేశారు? తినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. ఏదో జరిగిపోయినది, జరగవలసినది జరిగే దాని కొరకే. ఏది మనది కాదు అని మరలి రాదు అని మనసు వీణ పలికే. అంతే జీవితమన్నది. అంతేలేని లోటు ఉషా ఏంటి ఆడితో చనువుగా ఉంటుంది? కాలకు పోతుంది నాకు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండవు. అనుభవం. నీ సౌమ్యమే ఓ సాధనం, నీ స్థైర్యమే ఓ అంతులేని అద్వితీయ సాధన, నీ ధైర్యమే మా ఆయుధం. లా 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 లా. ఏంటి చేశాను? కాస్త నెమ్మదిగా కుట్టు, మిషన్ ఇరిగిపోద్దేమో. జైసా, ఆ క్యాష్ నీ దగ్గర ఉంది కదా? రెడీగా ఉంది. సాయంత్రం పంచాయతీ మెంబర్ ని కలుస్తున్నాం. పాస్పోర్ట్ విషయంలో మనకు హెల్ప్ చేస్తారు. క్యాష్ తీసుకొని నీ దగ్గరికి సరే వచ్చేస్తా. అయితే. ఓకే. అంత డబ్బు వీడికి ఎక్కడిది? కొంప తీసి బ్యాంక్ కన్నం వేసింది వీడేనా ఏంటి? ఏదో అంటున్నావు. ఏం లేదు. నాన్న, ఆ డ్రాయర్ లో క్యాష్ పెట్టాను కనబట్లేదు. డబ్బేవాడు తీసుకొని షాప్ లో పెడతాడరా? నాన్న, ఎరా నిన్నే ఆ అశోక్ ప్యాంట్ కోసం షాప్ అంతా వెతికావు కదా, అప్పుడు ఆ డ్రాయర్లో క్యాష్ ఏమన్నా చూసావరా నువ్వు? ఆ డబ్బు నువ్వు తీసావా? జైసా, నా డబ్బు ఎందుకు తీసావు? సార్, మిన్నెల్ మురళి కేసు మీద నేను ఇచ్చే డీటెయిల్డ్ అనాలిసిస్. ఓహో, బాగా డీటెయిల్డ్ గా ఉన్నట్టుంది. 238 పేజీలు మాత్రమే సార్. బాగా ఎక్కువేమో కదా. ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు, త్వరగా ఫినిష్ చేయి. సార్ నేను కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఓ పక్క తను చెప్తున్నాడు కదా, నువ్వు మూసుకో. కంటిన్యూ. సార్, పెళ్లి కేసిన టెంట్ పేమెంట్ కోసం సురేంద్ర వచ్చాడు. ఆడి కాళ్ళు ఇరగొడతారని ఆడితో సరే, చెప్తాను సార్. లేట్ అవుతుందని చెప్పాడికే. అలాగే సార్. సార్ వెయిట్ వెయిట్. సార్, ఆ రాత్రి జరిగింది ఒక తీవ్రవాది అటాక్. వాడు అటాక్ చేసింది మిమ్మల్ని అయినప్పటికీ వాడి టార్గెట్ మాత్రం వేరే ఎవరో. యు మీన్ యాక్టర్ సుధీష్? నో సార్. లేక ప్రిన్సిపల్ మాథ్యూస్? నో సార్, ఎమ్మెల్యే కేసీ గోపాలన్. ఏం కర్మరా దేవుడా. సార్, ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా తీవ్రవాది దాడి జరగచ్చు. మనం వెంటనే ఆయన సెక్యూరిటీ కల్పించాలి సార్. నెక్స్ట్ అటాక్ ప్లాన్ చేసుకోవడానికి డబ్బు కోసం వాడు బ్యాంక్ కన్నం వేశాడు.
తర్వాత పోతన మీద అటాక్ చేసినప్పుడు మారాలహ అంటున్నాడు, మీకు గుర్తుంది కదా సార్? అదే మన క్లూ సార్. ఏంటా క్లూ? సార్, ఇరాక్ అవుట్స్కట్స్ లో ఉన్న ఒక ఊరి పేరు మారాలహ, విచ్ మీన్స్ అంటే ఆ తీవ్రవాది ఇరాక్ నుంచి వచ్చాడా? ఎస్. ఓ మై గాడ్, యు ఆర్ బ్రిలియంట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సార్. వాడు అన్నది మారాలహా కాదు సార్, మారాలే. చెప్తే అర్థం కావట్లేదా? ఇది టెర్రరిస్ట్ అటాక్ కానే కాదు. దీని వెనక ఉన్నది ఆ జేసన్ గాడే. పాస్పోర్ట్ వెరిఫికేషన్ రిజెక్ట్ చేసినందుకు మీ మీద అటాక్ చేశాడు. ఆ బ్యాంక్ కన్ను వేసింది వాడే. రేపోతా సార్. నువ్వు తింగర్ నా కొడుకు అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నావురా. వాడు ఇటు అటు చేసిన జంపులవి చూస్తుంటే వాడొక ఇంటర్నేషనల్ క్రిమినల్ లా కనిపిస్తున్నాడు రా. ఈ జేసన్ అంత సీన్ ఎక్కడిది? ఇదిగో మీ ఇంట్లో గొడవలు దీంట్లోకి తీసుకురాకండి. వాడు నన్ను అటాక్ చేసింది మనల్ని మన ఇన్వెస్టిగేషన్ నుంచి మిస్లీడ్ చేయడానికి. అయినా 2 రోజుల ముందు వరకు కూడా మారాలా అంటున్నావు కదా, మరిప్పుడు మారాలే ఎలా అయిపోతుంది? సార్, మీరు నన్ను నమ్మి తీరాలి. ప్రూఫ్ ఉందా? ఉంది. వాడు కట్టుకున్న లుంగి, ఆ లుంగిని నేను జీప్ లో తీసుకొస్తుంటే వాడు వచ్చి ఏదో 2 లుంగీలున్నంత మాత్రాన మిన్నల్ మురళి అయిపోతాడా చెప్పు? అలా అనుకుంటే మా ఇంట్లో 3 లుంగీలున్నాయి కదా, అప్పుడు నేను కూడా మిన్నల్ మురళి అయిపోతానా? సార్, బయట కొనుక్కున్నారు సార్. ఎవరు? ఆ జైసన్ ఇంకా దాసు ఇద్దరు. చేసా నువ్వు కాస్త ఓపిక చెయ్యొద్దండి, ఉండు. నా చెయ్యొద్దులు నాన్న. మనం కూర్చొని మాట్లాడుకుందాం. నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? నాకు వేరే దారి తెలియలేదు. ఉషబిడ్డకి ఆపరేషన్ చేయించాలని తప్పక చేశాను జైసా. అయితే దొంగిలిస్తావా? నీకు తెలిసే లోపే పెట్టేద్దాం అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. మర్యాదగా నా డబ్బు సాయంత్రం లోపు తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే చంపేస్తా. మాట్లాడు. ఏయ్, పోవయ్యా. నేనా? సిద్ధార్థ, అసలు నువ్వెందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఎక్కడి నుంచి వెళ్దాం పద. పదండి వెళ్దాం. రా. అసలు డబ్బులు కావాలంటే నేను సందేవాడిగా. నువ్వు ఇంకెలా డ్రాయర్ వేసుకుని తిరగడం మానేయాలి. పూర్తిగా బట్టలు వేసుకో. నేను ఉషాని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అందుకు దాసు ఒప్పుకుంటాడా మరి? దాసన్నను కొట్టడం ఏంట్రా? అయినా అంత పెద్దవాడు అయిపోయాను అనుకుంటున్నావా? మరి నా డబ్బులు దొబ్బేస్తే నన్ను ఇంకేం చేయమంటావు? సన్మానం చేయమంటావా? నా డబ్బులు నాకు కావాలి. నా డబ్బు, నా జీవితం, నా 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 నీకు నీ జీవితం తప్ప చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచన ఉండదరా చేసా? ఇదిగో, నాకు అవసరం లేదు. ఇక్కడ ఉన్నోళ్ళంతా నా మంచి చెడ్డ చూసుకుంటారా? లేదుగా. చూసుకోకుండా నేను మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మర్చిపోరా. దాసు అందరిలాంటి వాడు కాదురా. తన మీద చేయి చేసుకోవటం తప్పురా నాన్న. నీ చిన్నతనంలో వాడు నిన్ను ఎత్తుకుని ఊరంతా తిప్పుతూ ఆడించేవాడురా చేశాను. ఈ వయసులో కూడా వాడు పడరాని ఎన్నెన్నో కష్టాలు పడుతున్నాడురా నాన్న. పూట గడవటం కోసం రెక్కల్ని మొక్కలు చేసుకుని కష్టపడుతున్నాడురా. మనకున్నది ఒకటే జీవితం. వీలైనంత వరకు మనం తప్పు చేయకుండా మంచి మనిషిలా బతకాలి. మన ఒక్కళ్ళ కోసమే బతకటం స్వార్థం అంటారా. మీ నాయనలో బతకాలి. నీకు కూడా అలా బతికే అవకాశం ఉంది. వీలైతే దాసుని క్షమాపణ అడుగు. ఏం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలని వచ్చానా. దేని గురించి? చెప్తానా? నీ పరిస్థితి ఏం బాగాలేదని నాకు తెలుసు. ఈ డబ్బు తీసుకొని ముందా చేసినకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే. అసలేంటి నీ ఉద్దేశం? దాసు, ఉషర్ నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? అది మాత్రం జరగదు శిబు. నువ్వు కూడా అలాంటి ఆలోచనలు మానుకో. ఏ అర్హత ఉందని దాన్ని పెళ్లి చేసుకుంటావు? నీ పిచ్చి కానీ, లేక నీ తల్లిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి పిచ్చితనమా? వెళ్ళు శిబు, బయలుదేరు. పిచ్చితనమా? పిచ్చితనం.
దాసాన్ని ఉన్నాడా? దాసన్న షాప్ నుంచి రాలేదు. సరే, ఏదైనా చెప్పమంటారా? ఏం లేదు, ఇంటికి వెళ్ళే దారిలో కలుస్తానులే. ఆ.